Close this case. What do you think? సూర్య సార్ కూర్చో వాడికి అంతకన్నా ఇంకేమీ తెలియదు అనిపిస్తోంది. బట్ యాజ్ యూజువల్ వెరీ బ్రిలియంట్ ఇన్వెస్టిగేషన్ జాబ్. సార్ ఆ బిల్డింగ్ లో ఎక్కడెక్కడ ఎంత వెడల్పుకి గ్యాస్ పైపులు ఉన్నాయని బ్లూ ప్రింట్ ని పెట్టుకుని పక్కాగా ప్లాన్ చేసి కొట్టాడు సార్. కానీ ఇదంతా ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. ఒకవేళ టెర్రరిస్ట్ అటాకా? అదే మర్మంగా ఉంది సూర్య. ఎలా జరిగిందో తెలివిగా దాచిపెట్టి ఓ ప్రమాదం జరిగినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. మామూలుగా టెర్రరిస్ట్ అటాక్ అంటే క్రౌడ్ మీద జరుగుతుంది, బహిరంగంగా పబ్లిక్ మీద ఉంటుంది. సార్ వాడి జోసెఫ్కి ఇచ్చిన లిస్టు చూసారా? ఇవన్నీ వైరస్ ద్వారా హ్యాక్ చేయడానికి యూజ్ చేసే ఐటమ్స్. వాళ్ళు డెలివరీ చేసింది కూడా మన తెలుగు కమ్యూనిటీ పక్కనే. ఏదో ఒక కారణంతోనే మన ఏరియాని సెలెక్ట్ చేశాడు. Sir, Yes? Angel's new travel plan. We need to accommodate. ఓకే సరే సూర్య, Sir. ఫర్దర్ గా డీటెయిల్స్ తెలిస్తే చెప్తాను. సరే, sir. ఓకే సూర్య సార్ ఒక్క నిమిషం. యూ కెన్ గో. Yes, sir. నిజానికి రూల్స్ ప్రకారం నేను ఇది బయట ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. నువ్వు కాబట్టి చెప్తున్నాను. ఇండియా యొక్క ఫారిన్ మినిస్టర్ అరుంధతి మోహన్ సింగపూర్కి వస్తున్నారు, తెలుసు కదా? ఆవిడ ట్రావెల్ రూట్ మాకు 4 రోజులు ముందుగానే వచ్చింది. మీ ఏరియాలో విపత్తు జరిగి తెలుగు వాళ్ళు చాలా మంది చనిపోవడం వల్ల ఆవిడ అక్కడికి వెళ్లి సంతాపం తెలపాలని సడన్ గా రూట్ మార్చారు. సింగపూర్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. అందువల్ల ఆవిడ మీ ఏరియాకి వచ్చిన తర్వాతే సింగపూర్ మినిస్టర్ ని కలుస్తారట. నాకెందుకో ఆవిడ ఇక్కడికి రావడానికి ఈ విపత్తు జరగడానికి సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఆవిడ్ని రావద్దని చెప్పలేమా సార్? కన్ఫర్మ్ ఎవిడెన్స్ లేదు. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని నా పై అధికారులకి, ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కి పంపిస్తాను. వాళ్ళే డిసైడ్ చేయాలి. ఎప్పుడు వస్తున్నారు సార్? రేపు మార్నింగ్ 9 o'clock. This way, ma'am. Please. Walking to the car. మ్యామ్ వెల్కమ్ టు సింగపూర్ మ్యామ్. మీది తెలుగు ఛానలే కదా? అవును మ్యామ్. తెలుగులోని ప్రశ్నలు అడగండి. ఓ తెలుగు మహిళ ఓ సామాజిక కార్యకర్త నుంచి ఎంత ఎత్తుకెదిగి హార్ట్ సర్జరీ చేయించుకుని మరి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి విదేశాంగ మంత్రి అయినందుకు మేమెంతో గర్వపడుతున్నాం మ్యామ్. ఈ భేటీ గురించి కొంచెం చెప్తారా? ధన్యవాదాలు. సింగపూరు భారతదేశము ఆర్థిక పరంగా ఎన్నో రకాలుగా కలిసి పనిచేస్తున్నారు. భద్రతా విషయంలోనూ అలాగే పనిచేయాలని ఇరు దేశాల నాయకులు భావిస్తున్నారు. అందువల్ల కొన్ని అగ్రిమెంట్స్ మీద సంతకం పెట్టడానికి ఇక్కడికి వచ్చాను. ఈ అగ్రిమెంట్ ని చైనా వ్యతిరేకిస్తున్నట్టు చెప్తున్నారే. ఒక మంచి కార్యం చేపట్టేటప్పుడు కొంత వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. మన తెలుగు వారి నివాస ప్రాంతంలో జరిగిన విపత్తు గురించి మీ అభిప్రాయం? చాలా దురదృష్టకరమైనది. చనిపోయిన వారిలో చాలా మంది చిన్న వయసు వారు. వాళ్ల కుటుంబాల్ని కలిసి ధైర్యం చెప్పాలని అనుకుంటున్నాను. భారతీయులు ఏ దేశంలో ఉన్నా వారికొక సమస్య వస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుంది. అందులోనూ తెలుగు వారికి ఒక సమస్య అంటే మొదటి వ్యక్తిగా ఖచ్చితంగా అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ మ్యామ్ వన్ సెకండ్ మ్యామ్. మ్యామ్ ఏంజల్ ప్లాన్ లో ఏ చేంజ్ లేదు. లిటిల్ ఇండియాకి వెళ్ళకపోతే మీడియా రెస్పాన్స్ తప్పుగా ఉంటుందని మ్యామ్ ప్లాన్ మార్చుకోవడం లేదు. సార్ మన సైడ్ అంతా రెడీ సార్. హ్యాకింగ్ థ్రెట్ ఉన్నందువల్ల ఏంజల్ వచ్చే దారిలో మొబైల్ సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ జామ్ చేశాం సార్. అన్ని శాటిలైట్స్ ని మానిటర్ చేస్తున్నాం. ఓకే, కాపీ. Angel security over Singapore police. Kindly update status and location. Angels on the way. గురుం, Yes, ma'am. ఫోన్లో రోమింగ్ పనిచేయట్లేదు. ఏంటో చూడండి. మేడం, సెక్యూరిటీ ప్రోటోకాల్. హ్యాకింగ్ థ్రెట్ ఉందంట. మనం హోటల్కి వెళ్లే వరకు మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఏవి యూజ్ చేయలేం. సింగపూర్లో ఇంత కట్టుదిట్టం మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం. మనం ఎందుకు ఇక్కడ ఉంచోడం? వెళ్ళి పని చూద్దాం రారా. ఈ రోజు ఇక్కడే రా పని. ఏ ఇక్కడ ఏదో జరగబోతుంది. అయితే ఇక్కడ ఏం జరిగితే మనకేంట్రా? ఎవడో ఒకరిని పట్టుకుని నీకు తెలిసిందంతా చెప్పావు. పోలీస్ మిలిటరీ చాలా మంది ఉన్నారు. ఇంతకు మించి నీకేంటి పని? మన కళ్ళ ముందు ఎవడో ఒకడు మన వాళ్ళని చంపేశాడు. చూస్తూ ఊరుకోమంటావా? చెప్పరా. రే సూర్య, నువ్వు పంపించిన లిస్ట్ చూశాను. వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్స్ ని హ్యాక్ చేయడం కుదరదు. మరి వీటిలో సగం ఎక్విప్మెంట్స్ ఓన్లీ మెడికల్ ఇండస్ట్రీలో యూజ్ చేసేవేరా. షార్ట్ రేంజ్ ఐటమ్స్. ముఖ్యంగా హ్యాక్ చేసేవాడు 100 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉండాలి. 100 మీటర్స్ రేడియస్ లోనా? ఏం చేస్తున్నావు? ఒక నిమిషం ఉండు.
has arrived at the spot. అందరికీ నమస్కారం. ఇక్కడ జరిగిన దుర్ఘటన ఎంతో బాధాకరం. దీన్ని పూర్తిగా విచారించి తగిన పరిహారం చెల్లించాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మేం చేస్తాం. సూర్య టీమ్ మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం మీ అందరికీ తోడుగా ఉంటుంది. వీటితో లాంగ్ రేంజ్ లో ఉన్న శాటిలైట్స్ ని హ్యాక్ చేయడం కుదరదు. షార్ట్ రేంజ్ ఐటమ్స్. రాబోయే రోజుల్లో ఆలోగా డిసైడ్ అవ్వండి. ఆ టన్నల్ దాటితే నేను తలుచుకున్నా మీకు హెల్ప్ చేయలేను. చీఫ్, నా వైఫ్ స్టాప్ ద వెహికల్. భరత్, స్టాప్ ద కార్. గుడ్ డెసిషన్ చీఫ్. ఎప్పట్లాగే టెర్రరిజం అని చెప్పి కేసు క్లోజ్ చేసేయండి. నాకు ఒకే ఒక విషయం తెలియాలి. నేను ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన నా హోటల్ రూమ్ వరకు వచ్చి కనిపెట్టారే, ఈ కేసు క్రాక్ చేసింది ఎవరు? సింగపూర్ పోలీసా? ఓ, మీలాంటి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్సా? మరెవరు? వాడు లిటిల్ ఇండియాలో ఓ పచారి కొట్టాడు. పచారి కొట్టోడా? సార్, ఇక్కడ నలుగురు పేపర్స్ రావాలి. ఇద్దరి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది సార్. అవి లేకుండా బాడీ ఎలా ఇవ్వను? అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. చచ్చిన వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది సార్? వాళ్ళ చుట్టాలంతా ఊళ్ళో అల్లాడిపోతున్నారు. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో అవి నేను ఇప్పిస్తాను సార్. దయచేసి వాళ్ళ బాడీస్ ఇవ్వండి సార్. సూర్య, మేము అలౌ చేసిన ఎయిర్పోర్ట్ లో అలౌ చేయరు. మేము మాత్రం బాడీ సిగరెట్ పెట్టుకుని కాపురం చేస్తామే. ఏం మాట్లాడుతున్నావు సూర్య, పోతారా? ఏం మాట్లాడుతున్నారా? ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తున్నాడు. ఊరుగాని ఊరు వచ్చి బతుకుదాం అనుకుంటే ఇక్కడ బతకనివ్వరు సరే, అట్లీస్ట్ ప్రశాంతంగా చావనివ్వరా? నువ్వే ఇలా కోపడితే ఎలారా? వాడి మీద అరిచి ఏంట్రా లాభం? నువ్వు ముందు ఈశ్వరమూర్తి సార్కి ఫోన్ చేయి. కొద్దిసేపటి క్రితం అందిన తాజా వార్త ప్రకారం రషీద్ ఖాన్ అనే అల్ ఖైదా తీవ్రవాది ఒకరిని భారతీయ విదేశాంగ మంత్రి అరుంధతి మోహన్ హత్య ప్రయత్నానికి సంబంధించి సింగపూర్ పోలీసులు ఖైదు చేశారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషిస్తాయో చూడు. విచారణలో ఆశ్చర్యపరిచే నువ్వు మరికొన్ని లేకపోతే వివరాలు దొరికేవాడా? బయటపడవచ్చని ఆశిస్తున్నారు. ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే గెలవాలన్న కసిపోతుంది. నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి. నీ బాబు రిస్క్ రామలింగాన్ని కలిసే ఇక్కడికి వచ్చాను. ఆయనే ఈ చాక్లెట్కి బిల్లేసి ఇచ్చాడు.
25 సంవత్సరాల్లో అంతా మారిపోయింది. కానీ నీ బాబు మాత్రం అలాగే ఉన్నాడు. ఈ 5 స్టార్ చాక్లెట్ కూడా అలాగే ఉంది. ఇంతవరకు నేను ప్లాన్ చేసిన 53 హై ప్రొఫైల్ అసైన్మెంట్స్లో ఒక్క క్లూ కూడా ఎవ్వడూ ట్రేస్ చేయలేకపోయాడు. కానీ ఒకడు నేనున్న హోటల్ రూమ్ వరకు కనిపెట్టి నన్ను పోలీస్ బండెక్కించాడు. ఆ మేధావి ఎవడై ఉంటాడా అని చూసి తప్పు నన్ను లేపేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అది నువ్వై ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలా. నువ్వు నేను చివరిగా కలుసున్న రోజు జ్ఞాపకం ఉందా? ఇలాగే మన ఇద్దరం పోలీస్ స్టేషన్ బెంచ్ మీద కూర్చున్నాం. సెల్లో 5 ఖైదీలు ఉన్నారు. ఒక రైటర్, 2 సబ్ ఇన్స్పెక్టర్స్. స్టేషన్ క్లాక్లో టైం 4:45. నువ్వు ఆ రోజు రెడ్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ స్వెటర్ వేసుకున్నావు. నీ లెఫ్ట్ షూ లేస్ ఊడిపోయింది. పచారీ కొట్టు చూసుకోవడం వల్ల బుర్ర బూజు పట్టుంటుంది అనుకున్నా. కానీ ఎన్ని విషయాలు గమనించిన నువ్వు ఆ రోజు చెస్ గేమ్లో మునిగిపోవడం వల్ల ఒక్క విషయాన్ని వదిలేశావు. ఏదో ఒకరోజు నిన్ను తప్పకుండా కలుస్తాను. నిన్ను కలిసిన రోజు ఆ విషయాన్ని చెప్దాం అనుకున్నా. నీకింక మూవే లేదురా. చెక్మేట్. రే నాన్న పిలుస్తున్నారు, వస్తానుండు. ఏంట్రా ఇదంతా? నాన్న, అది నేనే మీకు చూపించాలనుకున్నాను నాన్న. మీరు ఆ ఫోటోగ్రఫిక్ మెమరీ నేర్పించారు కదా, అది భలే ఈజీ నాన్న. చారింగ్ క్రాస్ రోడ్ ఉందే, అక్కడ ఒక స్పాట్ ఉంది నాన్న. అక్కడ కొత్తగా ఏటీఎం అని ఒకటి ఓపెన్ చేశారు. ఆ ఏటీఎం లో డబ్బు తీసేటప్పుడు గ్లాస్ రిఫ్లెక్షన్ లో పిన్ నంబర్ కనిపిస్తుంది నాన్న. హాఫ్ అన్ అవర్ లో 30 పిన్ నంబర్లు. నేను 1 అవర్ లో 100 నంబర్స్ మెమరైజ్ చేయగలను కదా. ఆ తర్వాత వాళ్ళ వెనకాలే వెళ్లి పిక్ పాకెట్ కొట్టడం కోసం మీరు నేర్పించిన స్టెల్త్ ట్రైనింగ్ యూజ్ చేశాను నాన్న. ఇవన్నీ నేర్పించింది నువ్వు క్రిమినల్ అవ్వడానికా? పోలీస్ ఆఫీసర్ అవుతావు అనుకున్నాను. నాకెలా కొడుకుగా పుట్టావరా? నిన్ను పోలీస్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు నాన్న. ఎంత డబ్బు సంపాదించాను, నాకు 5 స్టార్ ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తానంటున్నా. నువ్వు సంపాదించడం ఏంట్రా? నాన్న వద్దు నాన్న, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు. సూర్య ఏం చేసినా మెచ్చుకుంటావు. నేనేమైనా చేస్తే పోలీస్ స్టేషన్ చేసిందంతా చేసి మళ్ళీ సమర్థించుకుంటావా? నిన్ను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు నాన్న. నాన్న నాకు ఆ డబ్బు కావాలి నాన్న. నాన్న వద్దు, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు. చెప్పాను కదా, చెప్పాను కదా, ఫోన్ చేయొద్దు అని చెప్పాను కదా. నీ కొడుకు తెలివైన వాడంటే నీకు నచ్చదు, కానీ పక్కింటి పిల్లాడంటే వెల్ డన్ సూర్య, వెరీ గుడ్ సూర్య. నాకంటే బెటర్ ర్యాంక్ లో ఉంటాడా సూర్య? బట్ ఈస్ న్యాచురల్ పటేల్. ఇన్నేళ్ళుగా నా కొడుకు నేర్పించింది వాడు 2 నెలల్లో నేర్చుకున్నాడు. వాడు గనక పోలీస్ అకాడమీకి వస్తే నా కొడుకు కన్నా బెటర్ ర్యాంక్ లో ఉంటాడు. అంత టాలెంట్ ఉంది వాడిలో. 5 లక్షల రూపాయలు వాడు సంపాదించగలడా? వెళ్ళడుగు, వెళ్ళు. ఒక క్రైమ్ సీన్ జరిగిన చోటుకు వెళ్ళగానే పోలీస్ ఏమేం చెక్ చేస్తారు? రే సూర్య, చూడరా, నాన్నని ఎవరు పొడి చేసి వెళ్ళిపోయారా? నాన్న చూడండి, ఆయన ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్. 4-5 ఇంట్లో దూరి పొడి చేశారు.